పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గురు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్ది. కానీ ఎన్నికల సంఘం తీరు విమర్శలకు తావిస్తోంది. పోలింగ్ జరిగిన తరువాత ఆ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఏవైనా అనుమానాలు ఉంటే తగిన ఫీజు చెల్లించి ఈవీఎంల వెరిఫికేషన్ అడిగే హక్కు మన ప్రజాస్వామ్యమే మనకు కల్పించింది. మరి అలా ఫీజు చెల్లించి వెరిఫికేషన్ కోరితే ఈసీ ఏం చేయాలి? వెరిఫికేషన్ చేయాలి. కానీ మన ఈసీ వెరిఫికేషన్ కాదు, మేం మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామంటోంది. ఈ డొంక తిరుగుడు విధానంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తీరు ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల్లో కూటమికి వచ్చిన సీట్లు, ఆ 3 పార్టీలు అభ్యర్థులకు వచ్చిన మెజారిటీపై మొదటి నుంచి ప్రజల్లో సందేహాలు ఉన్నాయి. ఆ ఫేసుల్లో ఎక్కడైనా గెలిచిన ఆనందం ఉందా? ఏదో తప్పు చేశాం, ఎప్పుడైనా దొరికిపోతామనే ఆందోళన తప్ప. ఇప్పుడు ఈసీ తీరు ఆ అనుమానాలు, సందేహాలను బలపరిచేలా కనిపిస్తున్నాయి. అసలు ఈవీఎంల వెరిఫికేషన్కు ఈసీ ఎందుకు వెనకడుగు వేస్తోంది? సుప్రీం తీర్పు కాదని ఎవరి కోసం ఈ వక్ర మార్గం? వెరిఫికేషన్ చేయడం అంటే మాక్ నాటకాలు దేనికి? ఈవీఎంల్లో డేటా డిలీట్ కుట్రకు లోకేష్ రహస్య విదేశీ పర్యటనలకు ఏదైనా లింక్ ఉందా? దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోని పోస్టల్ బ్యాలెట్లపై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారేంటని ప్రశ్నిస్తే నో రియాక్షన్. ఎక్స్లో నారా లోకేష్ పోస్ట్ ఆధారంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారేంటని ప్రశ్నిస్తే నో రియాక్షన్. రాష్ట్రంలో 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం ఘటనలు జరిగాయని మీరే చెప్పి ఒక్క పిన్నెల్లిపై మాత్రమే యాక్షన్ తీసుకుంటారేంటని ప్రశ్నిస్తే నో రియాక్షన్. దేశంలో పోలింగ్ ముగిశాక అదనపు ఓట్లు ఎలా చేరాయని విఎఫ్డి, ఏడీఆర్ లాంటి సంస్థలు ప్రశ్నిస్తే నో రియాక్షన్. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని వెరిఫికేషన్ చేయండి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే నో రియాక్షన్. వెరిఫికేషన్ డేటు దగ్గర పడగానే ఫిర్యాదులు వాపసు తీసుకోవాలంటూ టన్నుల కొద్దీ భయంతో వెరిఫికేషన్ చేసేది లేదు, మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామంటున్నారు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోందే. మాక్ పోలింగ్ చేస్తే అసలు విషయం తేలుతుందా? అసలు విషయం బయటపడకుండా ఉండటానికి మాక్ పోలింగ్ నాటకాలు ఆడుతున్నారా? ఈసీ తీరు, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు బలపడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈవీఎంలలో డేటా డిలీట్ చేసే కుట్రకు తెరలేపారా? క్వశ్చన్ నెంబర్ 2, మాక్ పోలింగ్ నాటకం అందుకే ఆడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, వ్యవస్థలను అదృశ్య శక్తి వెనకుండి మేనేజ్ చేస్తోందా? క్వశ్చన్ నెంబర్ 4, ఈవీఎంలలో డేటా డిలీట్కు లోకేష్ విదేశీ పర్యటనలకు లింక్ ఉందా? క్వశ్చన్ నెంబర్ 5, డేటా మొత్తం డెస్ట్రాయ్ చేయాలని ఈసీ ఆదేశాలు ఇవ్వడమేంటి? ఈసీ తీరుతో అనుమానాలు బలపడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు, ఈసీ అడ్డదారి వెతుక్కుంది. ముందుగా మీ ఫిర్యాదులను వెనక్కి తీసుకోండని ఒత్తిడి చేసింది. వాళ్ళు వెనక్కి తగ్గకపోవడంతో దేశంలో ఎక్కడా లేని విధంగా టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటూ టీఎస్ఓపీ రూపొందించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించారంటే ఈ వ్యవస్థల వెనుక ఏదో అదృశ్య శక్తి పనిచేస్తున్నట్టే లెక్క. కరకట్ట కేంద్రంగా పనిచేసే ఆ అదృశ్య శక్తి ఎవరో ప్రజలకు తెలియంది కాదు. లేకపోతే ఏంటి సార్? వెరిఫికేషన్ కోరినప్పుడు ఈసీ వెరిఫికేషన్ చేయాలి. అలా కాదు కూడదు అంటే చంద్రబాబు లాంటి నాయకులు ముందుకు రావాలి. వెరిఫికేషన్ ఎందుకు చేయరు? సుప్రీం ఆదేశాలు ఎందుకు పాటించరు? ఒక్కో రాష్ట్రంలో ఈసీ రూల్స్ ఒక్కో విధంగా ఉంటాయా? వెరిఫికేషన్ చేసి తీరాల్సిందే. అప్పుడే నేనెంత నిజాయితీగా గెలిచానో ప్రజలకు కూడా అర్థమవుతుందని చంద్రబాబు ఎందుకు చెప్పరు? ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వరు? నాడు పోస్టల్ బ్యాలెట్ల నుంచి నేడు ఈవీఎంల వెరిఫికేషన్ దాకా ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. అయినా చంద్రబాబు మాత్రం సైలెంట్. అందుకే ఖచ్చితంగా ఇందులో ఏదో లోగుట్టు దాగుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. దానికి తోడుగా అసలు మేం వెరిఫికేషన్ చెయ్యం, మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని ఈసీ వేస్తున్నటువంటి పిల్లి మొగ్గలతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వెరిఫికేషన్ కోరారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే వెరిఫికేషన్ కుదరదు, మాక్ పోలింగ్ మాత్రం నిర్వహిస్తామంటూ కొత్త రూల్ తెరపైకి తెచ్చింది ఈసీ. దీని అర్థం ఏంటంటే ఏ ఈవీఎంలలో వెరిఫికేషన్ చేయాలని బాలినేని కోరారో దానిలో
మాక్ పోలింగ్ అంటే డేటా మొత్తం డిలీట్ చేసి ఫ్రెష్గా ఉన్న ఈవీఎం ఎలా పనిచేస్తుందో చూపిస్తామంటున్నారు. అంటే డేటాను అధికారికంగానే తొలగించే కుట్రకు తెరలేపారన్నమాట. అసలు వెరిఫికేషన్ చేయకుండా మాక్ పోలింగ్ భజన ఈసీ ఎందుకు చేస్తోందో ఇప్పుడు అర్థమైంది. పాత డేటా చెక్ చేయడం అంటే ఈవీఎంలలో ఒక్కో పార్టీకి పోలైన ఓట్లు, వీవీప్యాట్లలో వచ్చిన స్లిప్పులు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఉండాలి. మాక్ పోలింగ్ పేరుతో వాటిని డిలీట్ చేస్తామని అంటే ఈవీఎంలలో అవకతవకలు జరిగి ఉంటే బయటపడేది ఎలా? ఏదైతేనేం ఈసీ తీరు ఖండిస్తూ బాలినేని కోర్టు మెట్లెక్కారు. ఈసీ తీరును ప్రశ్నించారు. విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ఎప్పుడైనా రావచ్చు. ఈలోపు ఈవీఎంలలో ఏదైనా జరిగిపోవచ్చు. ఈ అనుమానం కూడా చాలా మంది ప్రజల్లో ఉంది. మరోవైపు కౌంటింగ్ జరిగిన 45 రోజుల వరకు ఈవీఎంలలో డేటా, వీవీప్యాట్ స్లిప్పులు భద్రంగా ఉంచాలని సుప్రీం స్వయంగా చెప్పింది. అయినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు తుంగల తొక్కి డేటా మొత్తం డెస్ట్రాయ్ చేయాలని స్వయంగా చీఫ్ ఎన్నికల కమిషనరే ఆదేశాలు ఇచ్చారంటే ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు అనే సమాధానమే వినిపిస్తోంది. అయినా 45 రోజులు కాకపోతే 450 రోజులు ఆ డేటా అలానే ఉంచితే వచ్చే నష్టమేంటి? వెరిఫికేషన్కు ముందే ఆ డేటాను డిలీట్ చేస్తే ఎవరికి లాభం? ఇలాంటి ప్రశ్నలు చాలానే వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? మ్యానిపులేషన్ జరిగిందా? ఈవీఎంలకు ఈవీఎంలనే మార్చేశారా అన్న అనుమానాలు ప్రజల్లో బలపడటానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను వినండి. హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లోని 28వ పోలింగ్ బూత్లో మొత్తం 578 ఓట్లు పోలైతే కాంగ్రెస్కు 464 ఓట్లు రావడం ఒక విచిత్రం. అలాగే టీడీపీకి 95, నోటాకు 8, వైఎస్ఆర్సీపీకి 1 ఓటు మాత్రమే పడింది. బాగా విన్నారుగా, ఒక్కటంటే 1 ఓటు మాత్రమే వైఎస్ఆర్సీపీకి పడింది. అంటే ఈవీఎంలో ఫ్యాను గుర్తు ఓట్లన్నీ సైకిల్ గుర్తుకు కనెక్ట్ చేయబోయి హస్తం గుర్తుకు కనెక్ట్ చేశారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విచిత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగాయి. ఇక ఈసీ తీరు, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు బలపడుతున్న సమయంలోనే మరో కొత్త సందేహం తెరపైకి వచ్చింది. అది మరేదో కాదు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలు. దానికి ఈవీఎంలో అవకతవకలకు సంబంధం ఏంటనేగా మీ సందేహం. ఈ మధ్య లోకేష్ గారు చాలా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అందులోనూ ఈవీఎంలో అవకతవకలపై ఏదో చర్చ తెరపైకి వచ్చినప్పుడే ఆయన సడన్ గా మాయమైపోతున్నారు. ఇప్పుడు ఇదే ఈవీఎంల వెరిఫికేషన్ వ్యవహారం కోర్టులో కీలక దశలో ఉందనగా ఆయన మళ్లీ విదేశాలకు వెళ్లారు. వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లడం తప్పు కాదు. కానీ ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ ప్రకారం ఆ వివరాలు ప్రకటిస్తారు. అది అఫీషియల్ టూర్ అయినా వ్యక్తిగత టూర్ అయినా అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారని చెప్పాల్సిన పని లేదు. కానీ కనీసం ఎక్కడికి వెళుతున్నారనేదైనా చెప్పాలిగా. అలా చెప్పకుండా రహస్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారంటే ఏదో లోగుట్టు ఉన్నట్టేగా అన్నది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఫైనల్ గా చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే: నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, కానీ దాన్ని దాచడం కష్టం. ఎందుకంటే ఏదో ఒకరోజు అది ఈవీఎం బాక్సులను బద్దలు కొట్టుకుని బయటకు రావడం ఖాయం. ఇది మాత్రం గన్ షాట్.